చాలా మందిని చూస్తాను, జస్ట్ రోడ్ పైన ఇలా స్పీడ్గా అటు ఇటు నడిపించుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఓన్లీ అగ్రెసివ్ రైడింగ్ చేయటమే రైడింగ్ కాదు, అండ్ వాళ్ళనే రైడర్ అనరు. ఫస్ట్ డిఫెన్సివ్ రైడింగ్ చేయాలి, మనం డిఫెన్సివ్ రైడింగ్ నేర్చుకోవాలి. డిఫెన్సివ్ రైడింగ్ లో మేజర్ రూల్ ఒకటే ఉంటది, వేరే వాళ్ళు మిస్టేక్ చేస్తారు అని ఆలోచన చేస్తూ ఉండండి. ముందున్న కార్ ఏదో ఒక మిస్టేక్ చేస్తుంది, సో నేను దానికంటే ముందు ఉండాలి, ఒక 10 seconds ముందే ఆలోచించండి. అది డిఫెన్సివ్ రైడింగ్. ఇప్పుడు ట్యాక్సీ వాడు స్లోగా వెళ్తున్నాడు, ఆడు ఎందుకు వెళ్తున్నాడు స్లోగా? వాని ముందు ఏముందో నాకు కనిపిస్తలేదు, బట్ వానికి కనిపిస్తుంది. సో మనం యాంటిసిపేట్ చేయాలి, మేబీ అక్కడ ఏమైనా హజార్డ్ ఉండొచ్చు, అందుకే వాడు స్లో డౌన్ అయ్యిండు అని చెప్పేసి ప్రతిదీ చూస్తూ ఉండాలి ఏం జరుగుతుంది అని. సడన్గా ఈ బైక్ ఇక్కడికి వచ్చింది, సో వీడు ఎంత స్పీడ్లో వస్తున్నాడు అవన్నీ మనం క్యాల్కులేషన్ చేస్తూ ఉండాలి. సో దాట్ దూరం నుంచి మనం ముందే యాంటిసిపేట్ చేసినామంటే మనం థ్రాటల్ని డౌన్ చేసేసి మనం బ్రేక్స్ అప్లై చేయడానికి మన దగ్గర టైం ఉంటుంది. అదే మనం ఓన్లీ స్పీడ్గా వెళ్తూ ఉంటాం యాంటిసిపేట్ చేయకుండా అంటే సడన్గా ఏమైనా వచ్చిందంటే మనం ఇమీడియట్ బ్రేకింగ్ చేస్తాం. ఆ ఇమీడియట్ బ్రేకింగ్లో బైక్ స్కిడ్ అవుతుంది, కంట్రోల్ పోతుంది అండ్ యాక్సిడెంట్ అవుతుంది. డిఫెన్సివ్ రైడింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ డిఫెన్సివ్ రైడింగ్ నేర్చుకోండి, అది వచ్చిందంటే ఆటోమేటిక్గా మీరు అగ్రెసివ్ రైడింగ్ చేయగలుగుతారు. అండ్ ఆల్వేస్ లుక్ ఫర్ ద ఎగ్జిట్. సో ఎగ్జిట్ ఏంటిది, ఎగ్జిట్ ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు నన్ను ఫాలో చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఎవరైతే రైడింగ్ కొత్తగా నేర్చుకున్నారో వాళ్ళతో షేర్ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, కీప్ స్మైలింగ్ అండ్ రైడ్ సేఫ్.